నువ్వు ప్రశాంతతను కోల్పోయావు. ఈ ప్రయాసలో ఎంతో భారాన్ని నీవు మోస్తూ ఉన్నావు. కీడును కూడా మేలుకరంగా మార్చమని వేడుకుంటున్నాం. అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ప్రార్థనకి మీ అందరికి కూడా స్వాగతం చెబుతున్నాను. దేవుని దగ్గరకు వచ్చిన వారు ఎప్పుడూ కూడా సమాధానంగాను ప్రశాంతంగాను ఉంటారు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, మీరు ఈ రోజున అశాంతితోనూ అసమాధానంతోనూ ప్రశాంతత లేని స్థితిలోనూ ఉన్నారేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన యొద్దకు మీరు రావాలి అని. ఆయన చెంతకు మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సమాధానంతో ఉంటారు. ఒక్కసారి వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మాథ్యూ చాప్టర్ 11 verse 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా అని ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఎటువంటి ప్రయాస పడుతున్నావు? నీ కుటుంబం కోసం నువ్వు ప్రయాస పడుతున్నావు, నీ ఉద్యోగం కోసం నువ్వు ప్రయాస పడుతున్నావు, నీ యొక్క ఆరోగ్యం కోసం నువ్వు ప్రయాస పడుతున్నావు, నీ జీవితంలో ఉన్నత స్థానంలోకి ఎదగడం కోసం నువ్వు ప్రయాస పడుతున్నావు. ఈ ప్రయాసలో నువ్వు ప్రశాంతతను కోల్పోయావు. ఈ ప్రయాసలో ఎంతో భారాన్ని నీవు మోస్తూ ఉన్నావు. ఈ ప్రయాసలో నీ యొక్క స్వజీవితాన్ని, అనగా నీకంటూ ఒక జీవితం ఉంది అనే విషయం మర్చిపోయి నువ్వు జీవిస్తున్నావు. అందుకే దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. ఈ రోజున బాధలో ఉండి, కష్టంలో ఉండి, మోయలేని బ్రతుకు భారంతో కలిగి ఉన్న నీవు దేవుని యొద్దకు రావాలి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉదయం పొద్దున 6 గంటలకు గృహంలో నుంచి బయటికి వెళ్తే రాత్రి అటు ఇటుగా 10:30-11 కానీ ఇంటికి రాడు. తను ఒక జాబ్ చేస్తున్నాడు. తన జాబ్కు వచ్చే శాలరీ దాదాపు 60,000 రూపాయలు. అది సరిపోదు అని ఈ రోజున ర్యాపిడో చేసుకుంటున్నాడు. ఎందుకు, ఏమైంది అంటే తనకు కలిగిన అప్పులు తీర్చబడ్డానికి తన శాలరీ సరిపోదట, తనకున్న ధనము సరిపోదట. ఎంతోమంది అండి ఈ రోజున ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ రోజున వారు భారాలు మోస్తున్నారు. సమాధానం లేదు, శాంతి లేదు, ప్రశాంతత లేదు. లోకంలో ఎంత సంపాదించినా, ఎంత ధనం కలిగి ఉన్నా ఏముండాలంట? సమాధానం ఉండాలి, ప్రశాంతత ఉండాలి. అది ఎక్కడో రెస్టారెంట్లలోనో, సినిమా హాల్స్లోనో, బార్స్లోనో దొరకదు, పబ్స్లో దొరకదు. ఒకవేళ నువ్వు అక్కడ కొనుక్కుందామని వెళ్ళినా అక్కడ నీకు అవైలబుల్గా ఉండదు. కేవలం యేసుక్రీస్తు వారి యొద్ద మాత్రమే అది నీకు దొరుకుతుంది. అందుకే ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్నారు కదా, నా యొద్దకు రండి, నా చెంతకు రండి, మీ జీవితంలో నేను అద్భుత కార్యం చేస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే సమస్త జనులారా అనే మాట కూడా మనం చూడొచ్చు. ఏ జనులు? ఫలానా మతం వాళ్ళే రండి, ఫలానా క్యాస్ట్ వాళ్ళే రండి, ఫలానా దేశం వాళ్ళే రండి అని దేవుడు చెప్పట్లేదండి. యేసయ్య అంటున్నారు, సమస్త జనులకు ఇదొక కాలింగ్ లాగా పిలుస్తున్నారు. ఈ మాటలు వింటున్న నువ్వు ఏ మతానికి చెందిన వ్యక్తివైనా, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివైనా, ఎంత గొప్పోడివైనా, ఎంత బీదోడివైనా దేవునికి అనవసరం. నువ్వు అశాంతితో జీవిస్తున్నావు, భారాన్ని మోయలేకపోతున్నావు, నీ భారాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. ఈ ఉదయకాలంలో నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఆయన రిటైర్మెంట్ని ఇస్తాడు. దేని నుంచి అంటే ఆ యొక్క భారం నుంచి. ఆయన నీ భారాన్ని మోస్తాడు, ఆయన నీకు స్వస్థతనిస్తాడు, ఆయన నీకున్న అప్పుల నుంచి,
ఆర్థిక పరమైన కష్టాల నుంచి విడుదలనిస్తాడు. అందుకే విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. మరి దేవుని దగ్గరకు వస్తావా? దేవుని సన్నిధికి వస్తావా? దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా నువ్వు అద్భుత కార్యం చూస్తావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీకోసం మేము ప్రార్థించుటకు ఇష్టపడుతున్నాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా, గొప్ప కార్యాలు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విశ్వాసముతో మరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ పట్ల జరిగించి తీరుతాడు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డలకున్న ఆశగున్న ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి నా ప్రభా. అయా మరి తండ్రి రాత్రంతా మరి ప్రభా మరి తండ్రి సేద తీరి ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి ఇచ్చినటువంటి యోగ్యతను ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నా తండ్రి అయా బిడ్డలు ఏ పనులైతే ఈ రోజున ప్రారంభిస్తున్నారో ప్రతి ఒక్క పనిలో వారికి విజయాన్ని దయచేయండి నా ప్రభా. అవును నా తండ్రి, నీ భారము నా మీద మోపుము అంటున్నావు తండ్రి. బిడ్డలకున్న భారం అంతా నీ పైన వేస్తుండగా నా తండ్రి వారికి తండ్రి మీరే ధైర్యాన్ని ప్రసాదించండి ప్రభా. అయా అనారోగ్యముతో మరి తండ్రి రిపోర్ట్స్ నిమిత్తము హాస్పిటల్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా మార్గమంతటిలో మీరే వారిని కాచి కాపాడండి నా ప్రభా. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను కాపుదల దయచేయండి ప్రభా. అయా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న బిడ్డలు వారికి తండ్రి ఈ రోజు ఇప్పుడే తండ్రి వారికి స్వస్థతను దయచేయండి నా తండ్రి. అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. జ్వరముతో మరి తండ్రి బాధపడుతున్న బిడ్డలు, తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలు, అయా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్వస్థతను వారికి అనుగ్రహించండి. అపవాది క్రియలను లయపరచండి. దురాత్మ శక్తుల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలు స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా మీ యొక్క తండ్రి కాపుదల్లో బిడ్డలు భద్రపరచండి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా మీరు కాచి కాపాడే దేవుడవు తండ్రి. బిడ్డలను కూడా మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మరి తండ్రి రిజల్ట్ నిమిత్తం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ప్రభా, అదే విధంగా నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిమిత్తము తండ్రి ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలు, వారు అనుకోని కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించండి దేవా. అయా అద్భుతాలను జరిగించండి అయ్యా. ప్రతి యవన బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అయా వారికి ఉన్న ఆ చెడు వ్యసనాలు, చెడు స్నేహాల నుండి, ఆ యొక్క తండ్రి ప్రతి విధమైనటువంటి అపవాది క్రియల నుండి తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. ఆ తాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. ఆ గేమ్స్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. ముఖ్యంగా తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. రక్షణను, మారు మనస్సును వారికి అనుగ్రహించండి దేవా. తండ్రి మాటకు లోబడేటువంటి కృపను వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా రక్షింపబడని వారు ఎందరో ఉన్నారు ప్రభా. బిడ్డలు మీరు రక్షించుకోండి ప్రభా. మరి తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి బిడ్డను ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం. వారి మార్గాలను సరళము చేయండి. వారి యొక్క చేతి పనులన్నిటిని దీవించండి అయా. నూరంతల ప్రతిఫలాన్ని వారికి మీరు ఈ రోజున అనుగ్రహించండి ప్రభా. ఏ సమస్యతో వారు పోరాడుతున్నారో, ఏ శోధనలో వారు చిక్కుకున్నారో ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల దయచండి. సమస్య వైపు కాకుండా ప్రభా ఆ సమస్య నుండి విడిపించగల మీ వైపు చూసేటువంటి మనసును వారికి దయచండి. దేశాన్ని, అధికారులను మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదములు వారిపైన కుమ్మరించండి దేవా. ఒక్కరైనా తండ్రి అయా మీ యొక్క వాక్యానికి లోబడి జీవించుటకు సహాయాన్ని దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా రక్షించబడ్డానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా నశించుకోవడానికి తండ్రి వీల్లేదు ప్రభా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, అదే విధంగా నా తండ్రి అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండమని ప్రభా. దైవజనులకు మీరు తోడుగా ఉండండి అయా. వారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేలుకరంగా వారి జీవితాల్లో అయా అద్భుతాలను వారి జీవితాల్లో మీరు జరిగిస్తురమని వేడుకుంటున్నాం అయా. మరి తండ్రి మిమ్మల్ని ప్రేమించు వారికి సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుచున్నవంటున్నారు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డకు మేలును అనుగ్రహించమని, కీడును కూడా మేలుకరంగా మార్చమని వేడుకుంటున్నాం. అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవు, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడవు, దుఃఖమును కొట్టివేసి సంతోషమునిచ్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి గర్భఫలాన్ని మీరు దయచేయండి ప్రభా. ఈ రోజున హాస్పిటల్కి వెళ్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అద్భుతమైన కార్యము అయా, ఆశ్చర్యమైన కార్యము బిడ్డల జీవితంలో జరిగించండి. మీరే వారికి తోడై ఉండండి ప్రభా.
గర్భిణీ స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకోండి. చెకప్లకి వాళ్ళకి వెళ్తుండగా నా ప్రభ అయా మంచిగా ఆ బేబీ ఉండునట్లుగా సహాయం దయచేయండి. డెలివరీల నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ శక్తిని మీ బలాన్ని వారికి దయచేయండి. కావలసిన బ్లడ్ను సమకూర్చండి అయా. ముఖ్యంగా ధైర్యాన్ని దయచేయండి ప్రభా. మరి తండ్రి వారి యొక్క తండ్రి ఆరోగ్యం అంతటినీ తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని అయా. అదేవిధంగా బీపీతో, షుగర్తో, థైరాయిడ్ సమస్యతో మరి ప్రభా ఇంకా తండ్రి ఎటువంటి సమస్యలున్నా తండ్రి వారిని బాధిస్తున్న ప్రతి సమస్యను మీరు గద్దించమని బ్రతిమిలాడుకుంటూ అయ్యా, ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని అయ్యా, ఈ రోజున ప్రతి బిడ్డకు ప్రభ మరి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ రోజు అంతటిని ఉంచమని బ్రతిమిలాడుకుంటూ మీ మెండైన కృప మీ సన్నిధి నిత్యము బిడ్డలతో ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.